హలో అండి. ఇవాళ మనము సమోసాలు చేసుకుందాము. చాలామందికి మైదా పిండి పడదు కదండి, అందుకని మీకు గోధుమ పిండితో చేస్తున్నాను. ఫస్ట్ బౌల్ తీసుకొని మెజర్మెంట్ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నానండి. నేను గోధుమ పిండిని 2 టేబుల్ స్పూను ఆయిల్ పోసుకున్నానండి. 1/2 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నానండి. బాగా ఆయిల్ పోసుకున్నాక కలుపుకోవాలండి. బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ కలుపుకున్న ముద్ద పక్కన పెట్టేసుకున్నానండి. ఓ చిన్న కప్పు తీసుకొని 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసి నేను కలిపి పెట్టుకున్నానండి. లూజ్గా కలిపి సపరేట్గా పెట్టుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకున్నాక లైట్ వాటర్ కాచుకొని లైట్ వేడి వాటర్తో కలుపుకున్నానండి. ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తాయి అలా కలుపుకుంటే, కొంచెం వేడి వాటర్ పోస్తే. గోధుమ పిండి బాగా ముద్ద చేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగండి. మొత్తం పిండి అంతా మళ్ళీ తీసుకొని బాగా మెత్తగా అయ్యేటట్టు కలిపేసుకొని చపాతీ ముద్దల్లాగా ఉండలు చేసి పక్కన పెట్టుకొని అది చాలా పల్చగా చేశానండి. నేను ఇట్లాగా పిండేసేసుకొని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా సమోసాలకి చాలా పల్చగా వస్తేనే బాగుంటాయి. అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం తిక్కుకున్న చపాతీలు ఉన్నాయి కదా, అవి స్టవ్ మీద వేసేసుకోవాలి. లైట్గా అటు ఇటు ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉండకూడదు. కాల్చేసుకున్నానండి, పక్కన పెట్టేసుకున్నా. కాల్చుకున్న చపాతీలు ఉన్నాయి కదండి, అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. మొత్తం కట్ చేసుకునేవి ఉంటాయి, అన్నీ కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్నాక ఆ వేస్టేజ్ ఉంటాయి కదండి, అవి అన్నీ మొత్తం సన్నగా కట్ చేసుకొని అవి కూడా సపరేట్గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము.
ఆయిల్ కాలిందా లేదని చూసుకొని కాగినాక మనం వేస్టేజ్ ఇవన్నీ పక్కన సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకొని వేపుకోవాలి. అవి వేపుకున్నాక ఓ బౌల్ తీసుకొని ఇప్పుడు నేను ముందుగానే ఒక కప్పు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, సన్నగా కరివేపాకు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు వేసేసానండి, కొంచెం కొత్తిమీర వేసేసాను, జీలకర్ర వేసేసానండి, చాట్ మసాలా 1 స్పూను, ఒక అర స్పూను ఈ కారము. ముందుగానే మనం దాంట్లో సాల్ట్ వేసాం కదండి, ఇది చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం అవి వేపుకున్నాం చూడండి, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇట్లా అనేసి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అవి కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్కి ఇట్లా పిండి రాసుకొని మనం చిన్న కప్పులో పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అలా సమోసాలకు రాసుకుంటూ దాంట్లో స్టఫింగ్ పెట్టుకొని అలా పెట్టేసుకోవాలండి. నేను మొత్తం ఫస్ట్ పెట్టేశాను, మీకు చూపించడం కోసమని 2 పెడుతున్నాను. స్టవ్ మీద ఉన్న ఆయిల్ వేడి చేసుకున్నానండి. వేడి చేసేసుకొని ఇంకా రెండు సమోసాలు వేసి మొత్తం కాల్చేసుకున్నానండి. చాలా బాగా వచ్చినాయి సమోసాలు. వేడి వేడి సమోసాలు బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతేనండి, సమోసాలు రెడీ.